once again welcome back to Andhra Bulls London YouTube channel. మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో తోటి ముందు రావడం జరిగింది. సో ఈ రోజు కూడా మార్కెట్స్ వండర్ఫుల్గా పెరగడం అనేది మనం విట్నెస్ చేసాం కదా. సో మీరు చూస్తే కనుక నిఫ్టీ అనేది యాక్చువల్గా త్రూ అవుట్ ద డే నిఫ్టీ అంత స్ట్రాంగ్ మూవ్స్ కనిపించలేదు అనమాట అండి. కొంచెం ఫ్లాట్గా నెగిటివ్గా అలా నిఫ్టీ ట్రేడ్ అవుతా వచ్చింది. బట్ వేరేస్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీలో త్రూ అవుట్ ద డే మొత్తం రోజంతా కూడా మీరు చూస్తే కనుక కొంచెం స్ట్రాంగ్గానే ఉండడం జరిగిందనమాట అండి. అంటే గ్యాప్ అప్ ఓపెనింగ్ తర్వాత కొంచెం డే లో అవి టచ్ అవ్వడం ఇవన్నీ జరిగినాయి. బట్ ఫైనల్లీ లాస్ట్ 15 minutes చూస్తే క్రేజీ అనమాట అండి. క్రేజీ ప్రైజ్ యాక్షన్ అనేది బ్యాంక్ నిఫ్టీలో కనిపించింది. అటు డీటెయిల్స్ మనం టెక్నికల్గా చూద్దాం. సో అయితే నిఫ్టీ 74 points పెరగడం జరిగిందనమాట అండి. అయితే ఇన్స్టిట్యూషన్స్ చూస్తే కనుక మీరు చూడొచ్చు అనమాట అండి. ఎఫ్ఐఎస్ డిఐఎస్ నెగ్లిజిబుల్ పార్టిసిపేషన్ అనమాట అండి. ఎఫ్ఐఎస్ 200 కోట్లు సెల్ చేయడం జరిగింది. డిఐఎస్ 550 crores సెల్ చేయడం జరిగింది అనమాట. సో అంటే నెట్ ఇన్స్టిట్యూషన్స్ ఇద్దరు కూడా సెల్లింగ్లోనే ఉన్నారన్నమాట అండి. సో మేబీ రీటైల్ పీపుల్ అగ్రెసివ్ బయింగ్ చేసి ఉండొచ్చు, ఆర్ మేబీ లాస్ట్లో వచ్చిన మూవ్ ఎస్పెషల్లీ నిఫ్టీలో కాదనమాట అండి, బ్యాంక్ నిఫ్టీలో మనం అబ్జర్వ్ చేయాలన్నమాట అండి. సో వండర్ఫుల్ మూవ్ అనమాట. సో ఇంట్రాడే చార్ట్ అవి టెక్నికల్స్ మనం డిస్కస్ చేసినప్పుడు చూద్దాం. సో అయితే ముందుగా డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే కనుక ఒక వండర్ఫుల్ క్యాండిల్ మీరు చూస్తే కనుక సో ఏదైతే కొంచెం నేను జూమ్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు చూస్తే కనుక ఏదైతే సెల్లింగ్ వచ్చిందో అది మొన్న మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఫ్రైడే క్యాండిల్ ఏదైతే ఉందో సో ఫ్రైడే క్యాండిల్ లోకి రాకుండానే సెల్లింగ్ అక్కడి నుంచి ఇమీడియట్గా బయింగ్ ప్రెజర్ వచ్చి నిన్న ఏదైతే కొంచెం సెల్లింగ్ వచ్చిందో ఆ క్యాండిల్కి పైన క్లోజ్ అవడం అనేది ఎక్స్ట్రీమ్ బుల్లిష్నెస్ అనమాట అండి. రియల్లీ స్ట్రెంత్ ఉంది మార్కెట్లో అని మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట అండి. రైట్. సో అయితే ఆల్రెడీ మనం రోడ్ వేసుకున్నాం కదా, ఇక్కడ హైవేలో ఉన్నంత వరకు సో అంటే ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతున్నంత వరకు ఈ లోస్ ఏవైతే ఉన్నాయో బ్రేక్ అవ్వనంత వరకు, ఈ స్వింగ్ లోస్ బ్రేక్ అవ్వనంత వరకు మనకు కంటిన్యూగా అప్ ట్రెండ్ అనే ఖచ్చితంగా మనం ఉండాలన్నమాట అండి. మార్కెట్ అప్ ట్రెండ్ వ్యూతోనే ఉండాలి. అండ్ మెయిన్ సపోర్ట్ వచ్చి 17,900 అంటే ఒక 400-500 పాయింట్స్ ఇక్కడ నుంచి బ్రేక్ అవ్వనంత వరకు నిఫ్టీ అప్ ట్రెండే. ఓకే, అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో వండర్ఫుల్గా ఈవెన్ క్లోజింగ్ బేసిస్ మీద కొంచెం కావాలంటే మీరు షిఫ్ట్ చేయొచ్చు అనమాట అండి. 18,000 ఒక సైకలాజికల్ మార్క్ కదా. సో 18,000 ఈజ్ గోయింగ్ టు యాక్ట్ యాజ్ ఎ వెరీ గుడ్ సపోర్ట్ ఫర్ మార్కెట్స్ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ అనమాట అండి. సో నియర్ ఫ్యూచర్లో 18,000 మార్క్ అనేది ఒక వండర్ఫుల్ సపోర్ట్ కింద యాక్ట్ చేయడం జరుగుతుంది. రైట్. సో అయితే నిఫ్టీ మనం చూసాం కదా ఫ్రెండ్స్, నిన్న మనం ఎవ్రీ మండే లైవ్ స్ట్రీమ్ చేస్తాం కదా 6:30. నిన్న మండే లైవ్ స్ట్రీమ్ ఈవినింగ్ కూడా మనం నిన్న డిస్కస్ చేయడం జరిగింది కదా. సో నిఫ్టీ 18,600 దగ్గర ఒక రెసిస్టెన్స్ అనేది ఉంది. అది ఆల్ టైమ్ హై కదా. సో 18,600కి మేబీ లెట్ అస్ హోప్ సో ఈ వీకే రేపే లేకపోతే ఈ వీకో రేపు వెళ్ళడం అంటే కొంచెం కష్టం అనమాట. 200 పాయింట్లు పెరుగుద్దా అనేది చూడాలి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ లెట్ అస్ హోప్ సో ఈ వీక్ మనం ఆ మార్క్ అచీవ్ చేస్తుందేమో నిఫ్టీ చూద్దాం అనమాట అండి. మోస్ట్లీ ఛాన్సెస్ ఆర్ దేర్. సో బై లుకింగ్ ఎట్ ద ప్రైజ్ యాక్షన్ అవి చూస్తే కనుక సో ఈజీగా వెళ్ళిపోద్ది అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అండి. సో రైట్. సో లెట్ అస్ హోప్ సో. అయితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం సో డిఫరెంట్ అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ ఆల్ టుగెదర్ డిఫరెంట్. ఎందుకంటే ఐటీ ఈరోజు మళ్ళీ కొంచెం ప్రెజర్ వచ్చిందనమాట అండి. ఐటీ ఎప్పుడైతే ప్రెజర్కి గురైందో సో బ్యాంక్ నిఫ్టీ ఈజ్ ద ఓన్లీ అదర్ మేజర్ ప్లేయర్ అనమాట అండి. సో ఇండెక్స్ని ఓవరాల్గా సో మేనేజ్ చేయడానికి సో బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ని వండర్ఫుల్గా హోల్డ్ చేయడం జరిగింది. సో త్రూ అవుట్ ద డే మీరు చూస్తే కనుక సో బ్యాంక్ నిఫ్టీ హెల్డ్ వెరీ గుడ్ అనమాట అండి. అండ్ న్యూ లైఫ్ టైమ్ హై మార్క్ 42,000 మీరు చూస్తే కనుక సో ఆ లెవెల్స్ పైనే ట్రేడ్ అవుతుంది, విచ్ ఇస్ వెరీ గుడ్ అనమాట అండి. ఇంట్రాడేలో మీరు చూస్తే కనుక సో 42,450 అనేది ఈరోజు హై అనమాట అండి, విచ్ ఇస్ లైఫ్ టైమ్ హై. బ్యాంక్ నిఫ్టీ కొత్త లైఫ్ టైమ్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. రైట్. సో ఇట్స్ ఏ వండర్ఫుల్ థింగ్ అనమాట అండి. మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట. సో అయితే వీక్లీ ఆ టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్ అయింది. డైలీ టైం ఫ్రేమ్లో కూడా ఒక వండర్ఫుల్ రౌండింగ్ స్ట్రక్చర్ బ్రేక్అవుట్ అయింది. ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. రైట్. సో హ్యూజ్ వాల్యూమ్స్ వచ్చిన బట్ సెల్లింగ్ అంతా అబ్జర్వ్ అవుతుంది, బయింగ్ వస్తుంది, ఇదంతా వెల్ అండ్ గుడ్. బట్ కానీ మీరు చూస్తే కనుక పై లెవెల్లో కొంచెం అంత వాల్యూమ్స్ లేవు. మీరు చూస్తే కనుక యావరేజ్ వాల్యూమ్ సమ్వేర్ ఇయర్, యావరేజ్ వాల్యూమ్ ఈ రేంజ్లో సమ్వేర్ ఉందనుకుంటే కనుక మీరు చూడొచ్చు అనమాట. ఎక్కువగా ఈ రేంజ్లో వాల్యూమ్ ట్రేడ్ అవుతుంది. లెటస్సే మనకు లైన్ డ్రా చేసుకున్న రెఫరెన్స్కి నాట్ ఓన్లీ ఫర్ టుడే, సో ఫ్యూచర్ కూడా మనకు రెఫరెన్స్కి ఒక ఐడియా ఉండాలి కదండి. సో లెటస్సే వాల్యూమ్ ప్రైస్ యాక్షన్ ఎలా ఉందనేది మనం చూడడం గురించి అనమాట. మీరు చూస్తే కనుక లెటస్సే యావరేజ్ వాల్యూమ్. రైట్. సో యావరేజ్ని మీరు కింద వాల్యూమ్ బార్ చూడండి ఫ్రెండ్స్. ఇది ప్రైస్ లైన్ చార్ట్ కాదనమాట అండి, కేవలం వాల్యూమ్ గురించి డ్రా చేసింది. సో సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్ కాదనమాట. ఓకే. సో వాల్యూమ్ చూస్తే కనుక మీరు జస్ట్ బ్యాంక్ నిఫ్టీ బిలో యావరేజ్ వాల్యూమ్ దగ్గర ఇది రావడం జరిగింది అనేది మనం చూడొచ్చు అనమాట అండి. సో జస్ట్ బిలో యావరేజ్ వాల్యూమ్ లాగా కనిపిస్తుంది. వీళ్ళు వెయిట్ అండ్ సీ అనమాట ఫ్రెండ్స్, ఏం జరుగుతుందో చూద్దాం. సో అయితే మార్కెట్ అయితే మాత్రం ఇట్ ఇస్ ఓకే. సో హోల్డింగ్ గుడ్ అనమాట అండి. సో ఇంట్రాడేలో త్రూ అవుట్ ద డే ఇట్ వాజ్ అండర్ సెల్లింగ్ ప్రెజర్. కొంచెం మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ కూడా సో మీరు చూడొచ్చు అనమాట అండి.
మంచి హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ రావడం జరిగింది. అండ్ స్లోగా ఏమైందంటే సో అటు ఫేడ్ అయిపోయింది ఫస్ట్ 15-20 మినిట్స్‌లోనే. సో తర్వాత మళ్ళీ అటెంప్ట్ చేయడం జరిగింది. బట్ అల్టిమేట్‌లీ ఇట్ ఫిల్డ్ ద గ్యాప్. సో ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ఇక్కడ ఫిల్ అవ్వడం జరిగింది. విచ్ ఇస్ వెరీ గుడ్ ప్రైస్ యాక్షన్ అనమాట అండి. సో ఎప్పుడైతే గ్యాప్ ఫిల్ అప్ అయిందో సో అండ్ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత అగైన్ ఇట్ ఈస్ ఫార్మింగ్ ఏ గ్రీన్ క్యాండిల్. సో మంచి బుల్లిష్ ఎన్గల్ఫ్ క్యాండిల్ ఎప్పుడైతే వచ్చిందో మళ్ళీ అక్కడి నుంచి మీరు చూడొచ్చు అనమాట కైండ్ ఆఫ్ బౌన్స్. ఓకే. సో తర్వాత 1:30 తర్వాత యూరోప్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం మళ్ళీ సో మైనర్ కొంచెం కరెక్షన్ అది రావడం జరిగింది. బట్ మేబీ ఇంట్రాడేలో ఎక్కువ షార్ట్ ఉండొచ్చు అనమాట అండి బ్యాంక్ నిఫ్టీలో ఇట్ సీమ్స్ అనమాట. సో ఎందుకంటే మార్కెట్ బాగా పెరిగింది కదా, బ్యాంక్ నిఫ్టీ చాలా పెరిగింది కదా, మేబీ అగ్రెసివ్ షార్ట్ పొజిషన్స్ ఏమైనా ఉండొచ్చు అనమాట అండి. సో ఆల్రెడీ అది మేబీ ట్రిగ్గర్డ్ అనమాట అండి. మేబీ షార్ట్ కవరింగ్ ఎప్పుడైతే ఇది పైకి వచ్చిందో నిన్న కూడా మనం అనుకోవడం జరిగింది కదా. సో ఐ థింక్ నాని గారు లైవ్ స్ట్రీమ్లో అడిగారు కదా. సో మార్కెట్ కొంచెం డౌన్వర్డ్ బయాస్ కనిపిస్తుందండి కొంత. అంటే నిన్న ఆప్షన్ చైన్ బట్టి మనకు అలా ఉందని చెప్పి నేను చెప్పడం జరిగింది కదా. సో బట్ ఎవరైతే సెల్లింగ్ చేశారో దే ఆర్ ఆల్ ట్రాప్డ్ అనమాట అండి. ఈ రోజు కూడా ఇంట్రాడేలో ఎవరైనా సో ఇంత పడిపోయింది కదా, ఇంకా నిలబడలేదు, ఇది హోల్డ్ అవ్వలేదని చెప్పి ఎవరైతే అగ్రెసివ్ సెల్లింగ్ చేశారో సమ్వేర్ లైక్ 42,260 ఈ లెవెల్ దగ్గర ఎవరైతే సెల్లింగ్ చేశారో వాళ్ళందరూ షార్ట్ కవరింగ్ చేయాలి. ఎందుకంటే 42,260 దగ్గర సెల్ చేశారు. ఎవరైనా ప్రాఫిట్ బుక్ చేసి ఎగ్జిట్ ఉంటే దే మేడ్ వెరీ గుడ్ ప్రాఫిట్. బట్ అలా కాకుండా ఎవరైనా ఇంకా పడిపోద్దులే, మళ్ళీ సస్టైన్ అవ్వదు, ఈ లెవెల్ నుంచి వెనక్కి వచ్చేస్తుంది ఎవరైతే హోల్డ్ చేస్తారో దే ఆర్ ఇన్ ఏ ఫియర్ అండ్ దే ఆర్ ఇన్ ఏ హర్రీ అనమాట. ఇమీడియట్గా వాళ్ళందరూ కూడా మీరు చూస్తే కనుక ఈ వండర్ఫుల్ మూవ్ ఏదైతే ఉందో సో ఇక్కడ నుంచి మీరు చూసిన మూవ్ అంతా కూడా జస్ట్ హాఫ్ అన్ అవర్ ఇవి 6 క్యాండిల్స్ అనమాట అండి. లాస్ట్ 30 మినిట్స్లో అగ్రెసివ్ మూవ్ అనేది బ్యాంక్ నిఫ్టీలో రావడం జరిగింది. సో 42,300 నుంచి 42,400 అంటే 100 పాయింట్స్ మూవ్ అనమాట అండి. 100 పాయింట్స్ మూవ్ అనేది లాస్ట్ మీరు చూస్తే కనుక లాస్ట్ హాఫ్ అన్ అవర్లో రావడం జరిగింది. 100 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ మూవ్ అంటే ఇట్స్ సిగ్నిఫికెంట్ ఫ్రెండ్స్, రైట్? సో అంత అగ్రెసివ్ మూవ్ రావడానికి అండ్ హ్యూజ్ లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్, అంటే పీపుల్ ఆర్ రన్నింగ్ ఇవే అనమాట అండి. అండ్ మధ్యలో ఈ ప్రైస్ ఇదంతా కొంచెం కరెక్షన్ అది వచ్చినప్పుడు వాల్యూమ్స్ లేవు, మీరు చూడొచ్చు అనమాట క్లియర్గా. సో అగ్రెసివ్ వాల్యూమ్స్ అనేవి సో టువర్డ్స్ ఎండ్ రావడం జరిగింది. దీనికి 2 రీజన్స్. ఎవరైతే సెల్లింగ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దే హ్యావ్ టు స్క్వేర్ అప్. ఎవరైతే ఫ్యూచర్ సెల్లింగ్ అలాంటి చేశారో దే ఆర్ రన్నింగ్ ఫర్ షూర్ అనమాట అండి. సో వాళ్ళందరూ కూడా సో దే ర్యాన్ లైక్ ఎనీథింగ్ అనమాట అండి. అందరూ పరిగెట్టడం జరిగింది ఇక్కడ ఖచ్చితంగా. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఇంకా కొత్త లైఫ్ టైమ్స్కి వెళ్ళిపోతుందో న్యూ బయింగ్ కూడా ఎమర్జ్ అయింది, కొత్త బయింగ్ కూడా వచ్చి ఉండొచ్చు. దెర్ ఈజ్ ఎ లైక్లీహుడ్ అనమాట అండి. సో కొత్త బయింగ్ కూడా ఎప్పుడైతే వచ్చిందో సో బ్యాంక్ నిఫ్టీ చాలా వండర్ఫుల్గా స్ట్రాంగ్గా కనిపిస్తుంది అనమాట అండి, రైట్? ఓకే. సో బ్యాంక్ నిఫ్టీ కూడా కొత్త లైఫ్ టైం హైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది, చాలా స్ట్రాంగ్గా మనకు కనిపిస్తుంది. సో అయితే ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్ అది మనం చూసాం కదా. సో అయితే ఓవరాల్గా బ్యాలెన్స్ ఎలా ఉంది, ఓవరాల్గా ఏంటి సంగతి అని చూస్తే కనుక సో బ్యాలెన్స్ అనేది మిక్స్డ్గా ఉందన్నమాట అండి. సో అంత అగ్రెసివ్గా ఏమి బుల్లిష్గా లేదు, రైట్? ఎందుకంటే బ్యాలెన్స్డ్గా అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అనేది మిక్స్డ్గా ఉందన్నమాట అండి. అండ్ మోస్ట్ ఆఫ్ ది డేటా ఏదైతే ఉందో రిజల్ట్స్ ఆన్గోయింగ్ సీజన్ అయితే పెద్ద పెద్ద కంపెనీస్ అయిపోయినాయి అనమాట అండి మోస్ట్లీ. ఓకే. సో లైక్ గ్రీవ్స్ కాటన్ చూసారు కదా ఫ్రెండ్స్, ఏదైతే క్యాపిటల్ గూడ్స్ ఇలాంటి కంపెనీస్ ఉన్నాయో దే ఆర్ డిక్లేరింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. ప్రీవియస్ లాస్ వచ్చింది, ఇప్పుడు దే డిక్లేర్ 32 crores ప్రాఫిట్ అండ్ దే ఆర్ రిసీవింగ్ గుడ్ ఆర్డర్స్. అంటే కంపెనీస్ ఎక్స్పాన్షన్స్, కొత్త మెషినరీ సెటప్ చేయడం కానివ్వండి, ఓకే, కొత్త ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ అవ్వడం కానివ్వండి, ప్రొడక్షన్ ఎక్స్పాన్షన్స్ కానివ్వండి. సో దీస్ ఆర్ ఆల్ గుడ్ సిమ్టమ్స్ అనమాట అండి ఫర్ ద ఎకానమీ. మంచి బుల్లిష్గా ఉందని చెప్పడానికి ఇవన్నీ కూడా పారామీటర్స్ ఫ్రెండ్స్. ఓకే. సో అండ్ కొన్ని లైక్ బాలకృష్ణ ఫ్లాట్ రిజల్ట్ అనమాట అండి. సో టైర్ కంపెనీస్ అపోలో టైర్ డిక్లేర్డ్ గుడ్ రిజల్ట్, రైట్? సో ఇలా మీరు చూస్తే కనుక మిశ్రధాతు డిక్లేర్డ్ ఫ్లాట్ రిజల్ట్, రైట్? సో ఎన్ఎండిసి కొంచెం డిసప్పాయింటింగ్ రిజల్ట్ అనమాట. సో మైనింగ్ అది. సో ఆసాహి ఇండియా గ్లాస్ లాస్ కొంచెం తగ్గింది, నథింగ్ స్పెసిఫిక్, రైట్? ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద మేజర్ కంపెనీస్ అయిపోయినాయి అనమాట అండి, మేజర్ జైంట్స్ అన్నీ కూడా. సో ఇంకా ఫాలోయింగ్ ఓన్లీ చిన్న చిన్న కంపెనీస్ ఉండడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ఆప్షన్ చైన్ కూడా ఒకసారి చూసిస్తే కనుక మీరు ఎవరైతే రైటింగ్ చేశారో కాల్ రైటర్స్ నౌ దే ఆర్ ప్యానిక్. సో నిన్న అయితే యాక్చువల్గా మనం అనుకోవడం జరిగింది కదా 18,400 500 లెవెల్స్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేయొచ్చు అని చెప్పి. బట్ కానీ కంఫర్టబుల్గా నిఫ్టీ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో సో ఎవరైతే సెల్లింగ్ చేశారో దే ఆర్ రన్నింగ్ ఫర్ షూర్. సో ఎందుకంటే 18,300 లెవెల్లో వైండింగ్ మనం చూడొచ్చు. 18,000 సైకలాజికల్ మార్క్ ఉంది కదా. సో అక్కడ కూడా పొజిషన్ స్క్వేర్ అప్ చేసేస్తున్నారు అనమాట అండి. సో ఇందమని డీప్ ఇందమని అయిపోయింది కదా, దే ఆర్ ఎగ్జిటింగ్, రైట్? అండ్ అట్ ద సేమ్ టైం పుట్ సైడ్ నౌ దే ఆర్ కాన్ఫిడెంట్. ఇప్పుడు పుట్ సైడ్ మీరు చూడొచ్చు అనమాట అండి. 48,000 కాంట్రాక్ట్స్ 18,300 దగ్గర బిల్డ్ అవ్వడం జరిగింది. సో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ క్లోజ్ టు ఎట్ ద మనీ మీరు చూస్తే కనుక అంటే 18,300 ఒక సపోర్ట్ కింద యాక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి. అండ్ 18,600 ఒక రెసిస్టెన్స్ పాయింట్ కింద యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీకి యాజ్ పర్ ఆప్షన్ చైన్ అనమాట అండి, రైట్? ఓకే అండి. సో ఇవన్నమాట అండి. సో ఈరోజు మనం ఆప్షన్ మార్కెట్ గురించి ఆప్షన్ చైన్ అది కూడా చూసాం కదా. అండ్ మార్కెట్స్ మీద వెరీ గుడ్ కన్ఫర్మ్డ్ అప్ ట్రెండ్ అని చెప్పి మనం ఎప్పుడో ముందే పొజిషన్లో ఉన్నాం.
ఇప్పుడు చెప్పడం ఆర్వీఎన్ఎల్, గ్యాబ్రియల్ కొన్ని బెస్ట్ స్టాక్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇట్ ఈస్ గోయింగ్ వెరీ గుడ్ అనమాట అండి. అండ్ కొన్ని స్టాక్స్ ఆల్రెడీ వీఆర్ హోల్డింగ్ ఇన్ అవర్ పోర్ట్ఫోలియో. ట్రేడ్ మూమెంటం ఏదైతే పెయిడ్ టెలిగ్రామ్ ఛానల్ ఉందో, సో అందులో ఆల్రెడీ కొన్ని స్టాక్స్ మేము హోల్డ్ చేస్తున్నాం అనమాట అండి. ఓకే, సో కొన్ని స్టాక్స్ ప్రాఫిట్ బుకింగ్ మీరు చూడొచ్చు. ఎఫ్ఐఎం ఇవన్నీ యాక్చువల్ నిన్న బాగా పెరిగాయి కదా. సో నౌ దే ఆర్ అండర్ సమ్ సెల్లింగ్ ప్రెజర్ అనమాట అండి, రైట్. సో కమింగ్ టు సెక్టర్స్ ఒకసారి చూద్దామండి. చూస్తే కనుక ఓకే, సో సిపిఎస్సి అనేది లీడర్ అనమాట అండి. బట్ నథింగ్ మేజర్, 1% కంటే ఏది కూడా పెరగలేదు. బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేయడం జరిగింది. ఆటో ఇవన్నీ కూడా వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ. సో అయితే అండర్ పర్ఫామ్ చేసిన మీడియా, సో బట్ నథింగ్ మేజర్ అండర్ పర్ఫార్మెన్స్ కూడా లేదనమాట. ఓవరాల్గా సెక్టర్లో ఇండిసెస్ నథింగ్ సిగ్నిఫికెంట్, అంటే స్పెసిఫిక్గా వన్ సైడెడ్గా ఏది లేదనమాట అండి, రైట్. ఓకే, అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్, రైట్. సో డాక్స్ ఇస్ నౌ ట్రేడింగ్ ఫ్లాట్. అండ్ నిన్న యాక్చువల్గా ఈరోజు ఇంత మార్కెట్స్లో వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఎవరు ఊహించుండరు. ఎందుకంటే నిన్న యాక్చువల్గా యూఎస్ మార్కెట్స్ కొంచెం నెగిటివ్ క్లోజ్ అని. అయితే నిన్న డేటా పాయింట్ ఒకటి వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే కొంచెం స్టిల్ ఆర్బీఐ అలవబుల్ రేంజ్లో ఉందో, సో అది మార్కెట్ కొంచెం పాజిటివ్గా తీసుకునే రియాక్షన్ ఛాన్స్ ఉంటుంది. అయితే ఈరోజు డౌ ఫ్యూచర్ మార్నింగ్ ఇట్ వాజ్ ఇండికేటింగ్ పాజిటివ్ ఓపెనింగ్ ఉండొచ్చు ఈరోజు అమెరికా అనేది, అది ఇండికేట్ చేస్తుంది అనమాట అండి. ఇట్ వాజ్ ఇండికేటింగ్ గుడ్ పాజిటివ్ మూమెంట్ అండ్ ఇట్ వాజ్ మేకింగ్ న్యూ హైస్, అంటే కొత్త హై ఫామ్ చేసుకుంటూ వచ్చిందనమాట డ్యూరింగ్ ఇంట్రా డేలో మీరు చూస్తే కనుక ఇట్ వాజ్ మేకింగ్ న్యూ హైస్ అనమాట అండి. సో అది పాజిటివ్గా ఉంటుంది కాబట్టి లెట్ అస్ హోప్ సో ఈరోజు కూడా యూఎస్ మార్కెట్స్ అయినా పాజిటివ్గా ఉంటే దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్, రైట్. సో ఓవరాల్గా చూస్తే కనుక థింగ్స్ ఆర్ ఓకే. సో థింగ్స్ ఆర్ సో ఫార్ బుల్లిష్, స్టిల్ బుల్లిష్ అనే చెప్పాలి, రైట్. ఓకే, సో అయితే నాస్డాక్లో మళ్ళీ ఒక చిన్న రిజెక్షన్, కైండ్ ఆఫ్ బేరిష్ హరామీ ప్యాటర్న్ వచ్చింది. విల్ వెయిట్ అండ్ సీ, బట్ ఎనీ హౌ స్టిల్ అబౌవ్ అక్యుములేషన్ జోన్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ ట్రేడింగ్. వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ టు బి బుల్లిష్ అనమాట అండి, రైట్. ఓకే, అండ్ ఈరోజు ఒకే ఒక స్టాక్ ఉందన్నమాట అండి. సో నేను మీతో షేర్ చేద్దాం, ఆల్రెడీ నిన్న మనం డిస్కస్ చేశాం కదా. సో దే ఆర్ లుకింగ్ ఓకే. సో ఈరోజు నేను మీతో షేర్ చేద్దాం అనుకున్న స్టాక్ వచ్చి ఎంఎం ఫోర్జింగ్ ఫ్రెండ్స్. ఓకే, సో ఎంఎం ఫోర్జింగ్స్ మీరు చూస్తే కనుక, సో వీక్లీ టైం ఫ్రేమ్లో మీరు చూస్తే కనుక ఎస్పెషలీ ప్రీవియస్గా ఒక వండర్ఫుల్ రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ బ్రేక్అవుట్ వచ్చింది 720 లెవెల్స్లో. అండ్ ఇట్ రీట్రేస్డ్ యాక్చువల్గా కొంచెం మళ్ళీ ప్రైస్ కిందకు వచ్చింది 900 లెవెల్స్కి వెళ్ళి 950 లెవెల్స్కి వెళ్ళి అగైన్ ఇట్ వెంట్ అప్ 1000 లెవెల్స్కి 4 డిజిట్ వెళ్ళి, బట్ అగైన్ అంటే ఒక రేంజ్లోనే ఉండడం జరిగింది. బట్ ఇట్ ఈస్ ట్రేడింగ్ అట్ అ వెరీ గుడ్ సపోర్ట్ లెవెల్ అనమాట అండి. ఓకే, అంటే రిస్క్ రివార్డ్ కైండ్ ఆఫ్ 1:1 ఉండే ఛాన్స్ ఉంది. అంటే మీరు ఎవరైతే కొంచెం అగ్రెసివ్గా ప్లే చేయాలనుకుంటే కనుక ఇది కూడా ఎకానమీ ఎక్స్పాన్షన్ జరుగుతుందనడానికి సిగ్నల్ అనమాట అండి. ఫోర్జింగ్ కంపెనీస్ ఇవన్నీ కూడా దే ఆర్ రిసీవింగ్ వెరీ గుడ్ ఆర్డర్స్, కొత్త ఆర్డర్స్ వస్తున్నాయి అనమాట అండి, రైట్. అంటే లెటర్స్ ఏదైనా యూనిట్ సెటప్ చేయాలి, ఒక మిషనరీ ఒక వెసల్ సెటప్ చేయాలంటే ఫలానా ఫ్లాంజ్ కావాలి అంటే ఫోర్జింగ్ చేసేవ్వండి, మా ఈ డై కావాలి, సంథింగ్ లైక్ దట్. సో మీరు చూస్తే కనుక డిఫరెంట్ మిషనరీస్, కొత్త ఎక్విప్మెంట్స్ అనేవి వెన్ కంపెనీస్ ఆర్డర్స్ దీస్ కంపెనీస్ ఆర్ గోయింగ్ టు గెట్ బెనిఫిటెడ్ అనమాట అండి. సో ఫోర్జింగ్ కంపెనీస్ కానివ్వండి, క్యాపిటల్ గూడ్స్ కానివ్వండి, రైట్. అండ్ ఇంజనీరింగ్ కంపెనీస్ కూడా ఈపీసీ కంపెనీస్ అంటారు, వెన్ దే గెట్ ఆర్డర్స్ టు బిల్డ్ సంథింగ్, కన్స్ట్రక్ట్ చేయండి మొత్తం అలాంటి. సో ఏదైనా ఆర్డర్స్ వచ్చినప్పుడు అంటే ఎకనామిక్ యాక్టివిటీ బాగుందనడానికి ఇవన్నీ నిదర్శనం అనమాట అండి, రైట్. సో మీరు చూస్తే కనుక ఎంఎం ఫోర్జింగ్ ఒక మంచి స్మాల్ కన్సాలిడేషన్ జోన్ 840 అండ్ 740 100 రూపీస్ రేంజ్లో ఉందన్నమాట అండి. సో ఈ లెవెల్ దాటి కనుక రేపు వెళ్తే కనుక సో ప్రైస్ స్లోగా మళ్ళీ 900+ లెవెల్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎందుకంటే బయ్యింగ్ వచ్చినప్పుడు వాల్యూమ్స్ బాగా వస్తున్నాయి అనమాట అండి. సో వెన్ ఎవర్ దెర్ ఇస్ బయ్యింగ్ వాల్యూమ్ ఇంట్రెస్ట్ ఈస్ దేర్ అనమాట అండి, రైట్. బట్ ప్రైస్ తగ్గినప్పుడు సెల్లింగ్ వచ్చినప్పుడు పెద్ద సైడ్ వేస్ ఉన్నప్పుడు కన్సాలిడేషన్ అప్పుడు అంత పెద్ద వాల్యూమ్స్ లేవు. సో ఇట్ ఈస్ లుకింగ్ ఇంట్రెస్టింగ్. సో అంటే ఓన్లీ 850 840 దాటితేనే సో మనం దీని గురించి ఆలోచించాలి తప్ప అదర్వైజ్ జస్ట్ నెగ్లెక్ట్ ఇట్, రైట్. ఓకే అండి, అండ్ ప్రీవియస్ సపోర్ట్ కూడా ఉంది కదా, ఆ సపోర్ట్ లెవెల్ నుంచి బౌన్స్ అయింది అనమాట ఫ్రెండ్స్, రైట్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ తప్పకుండా మన ఆంధ్ర బుల్స్ లెర్న్ న్యూస్ ఛానల్ తెలియజేయండి. అండ్ వీడియో ఎవరైనా ఇంకా మన ఇలాంటి మంచి వీడియోస్ మీకు కావాలంటే వెంటనే ఆంధ్ర బుల్స్ లెర్న్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి, సో అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.